మా భూమి మాకు ఇప్పించండి. బాధితురాలు స్వరూప వేడుకలు. భూ కబ్జాదారుల నుంచి రక్షణ కల్పించండి. పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు, న్యాయం చేయాల్సిన పోలీసులు కోర్టుకు వెళ్లమని ఉచిత సలహా బోరుమన్న బాధితురాలు స్వరూప. భూ కబ్జాదారుల భారీ నుండి తనకు ప్రాణరక్షణ కల్పించి న్యాయం చేయాలని బాధితురాలు స్వరూప హాసన్పర్తి పోలీసులను ఆశ్రయించింది. ఫిర్యాదు స్వీకరించి విచారణ అధికారిగా వచ్చిన పోలీసులు మాత్రం పట్టాదారు పాసు పుస్తకం కలిగి ఉన్న తనకు న్యాయం చేయకుండా తప్పుడు ధృవపత్రాలు సృష్టించిన వారికి వత్తాసు పలుకుతున్నారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతాప్ రెడ్డి, తిరుపతి రెడ్డి, ప్రమీల కలిసి స్వరూప భూమిని మరికొంత భాగాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు బాధితురాలికి న్యాయం చేయాల్సింది పోయి కబ్జాదారులకే వంత పడటాన్ని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తూ విచారణ అధికారులు, రెవెన్యూ అధికారుల రిపోర్టు లేకుండానే కోర్టుకు వెళ్లమనడంలో ఆంతర్యం ఏమిటి అని స్వరూప ప్రశ్నిస్తోంది. నా భర్త పేరు సంబరెడ్డి. ఇది భూమి తరతరాలుగా మా మావది, మా భర్తకు వచ్చింది, మా భర్తది మా మామకు వచ్చింది. నేను గత 40 సంవత్సరాలుగా నాకు వచ్చింది. మా భర్తది మా మామది మా భర్తకు వచ్చింది, మా భర్తది నాకు వచ్చింది. గత 40 సంవత్సరాలు మేము సింగరేణిలో డ్యూటీ చేసినాం. మొన్న రిటైర్మెంట్ అయ్యి వచ్చినాం. మేము ఇది దున్నుకుంటామని వస్తే వైద్యుల ప్రతాపరెడ్డి భార్య, ప్రతాపరెడ్డి 2 బిడ్డలు, వైద్యుల తిరుపతి రెడ్డి చిన్న కొడుకు మా మీదకి దాడి చేస్తాను. మేము పోలీసు కేసు పెట్టినాం. కేసు పెట్టి నన్ను కేసు పెడితే ఎఫ్ఐఆర్ రాసినామన్నారు. వాళ్ళని ఏమనలేదు. మళ్ళీ రెండోసారి తిట్టినవని కేసు పెట్టినాం. అయినా అప్పుడు వాళ్ళని ఏమనలేదు. మా ఇంటి మీదకి వచ్చినవని ఇంటి మీదకి వచ్చిండు వాళ్ళు. ప్రతాపరెడ్డి బిడ్డను వైద్య తిరుపతి కొడుకు మా ఇంటి మీదకి వచ్చిండు. నా భర్తను నన్ను బేరిచ్చిండు. నేను యూనివర్సిటీలో పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినా. అయినా వాళ్ళని ఏం చేయలేదు. మళ్ళీ అక్కడి నుంచి అసంపత్తి స్టేషన్లో కూడా కేసు పెట్టినా. వాళ్ళ మీద గిట్ట నా మీదకి వచ్చిందని అట్లా కేసు పెట్టినాక కూడా వాళ్ళని ఏం చేయలేదు. మళ్ళీ మొన్న నేను అంతా దున్నుకొని నువ్వులు అలుకున్నాక వాళ్ళు నీళ్ళు పెడతాంటే నన్ను ఆ భూమిలో నీళ్ళు ఎందుకు పెడతానని నేను వచ్చిన. కొత్త ప్రతాపరెడ్డి బిడ్డ అది భర్త ఇద్దరకు నా మీద నన్ను మస్తు తిట్టి కేసు పెడితే సిఐ ఫోన్ చేసి వాళ్ళకి ఎందుకు పోయినావు అని అన్నాడు. అంటే సారు నా భూమిలోకి నేను వస్తానా రానా, నా భూమిలోకి వాళ్ళు వచ్చి నీళ్లు పెడితే నేను వచ్చిన. మరి వాళ్ళు ఎందుకు వచ్చింది సార్ అని చెప్పానంటే వాళ్ళు గట్లనే పోతారు. అంటే మరి నాది పట్టా నాది పాస్బుక్ నాది, వాళ్ళు ఎట్లా వచ్చింది సారు అని చెప్పి నేనన్నా. అంటే నాది ఇప్పుడు రైతు బంధు పడుతుంది, భూమిలో రైతు బంధు పడుతుంది. నా భర్తకు రైతు బంధు పడ్డది. నా భర్త దాని మీద లోన్ తీసుకున్నాడు, నేను లోన్ తీసుకున్నా, 2 లక్షలు లోన్ తీసుకున్నా, రైతు బంధు పడుతుంది. నా భూమికి వాళ్ళు వచ్చి ఇది నాది అని అంటే మళ్ళీ గట్టెందుకు కట్టాను సార్. నా భూమిలో వాళ్ళు నీళ్ళు పెడితే నేను ఆ పైపు తీసేసిన. నన్ను గట్టెందుకు కట్టాలంటే వాళ్ళు గట్లే పెడతారు. నువ్వెందుకు పోయినా నువ్వు పోకన్నాడు. అంటే నా పాస్బుక్ క్యాన్సల్. ఎంఆర్ఓ వచ్చి వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి రెవెన్యూ వాళ్ళు వచ్చి మన సర్వే వాళ్ళు వచ్చి సర్వే పెట్టి మాకు అద్దులు వాళ్ళకి కొట్టింది సార్ అంటే సపోర్ట్ చేస్తలేదు. సీసీ కెమెరా ఫస్ట్ ఒక సీసీ కెమెరా పెట్టినాం. అది ఫస్ట్ సారి అద్దులు వాళ్ళకి కొట్టినప్పుడు ఆ సీసీ కెమెరా వాళ్ళకి కొట్టింది. మళ్ళీ రెండోసారి సీసీ కెమెరా వాళ్ళకి కొట్టిండు. మళ్ళీ రెండోసారి అద్దులు వాళ్ళకి కొట్టింది సార్ అని చెప్పంటే వాళ్ళు గట్టే వాళ్ళకి కొడతారు. వాళ్ళ భూమి వాళ్ళ ఇష్టం. ఈ సిఐ నా ఇంటి మీదకి కానిస్టేబుల్ పంపించాడు. వాళ్ళు నా ఇంటి మీదకి వచ్చినా వాళ్ళని ఏం చేయలేదు. నన్ను కొట్టే గాయం కూడా అయింది చేతికి. ఇంత కొడవలు ఇలా దిగింది, గాయం కూడా అయింది. వాళ్ళని ఏం చేస్తలేడు. నీ మీద కేసు పెట్టినావు, నీకు జైలు శిక్ష పడుతుంది, నీకు మళ్ళీ నిన్ను అరెస్ట్ చేద్దాం, నువ్వు వాడు మొక్కన పోకు అంటాడు. మరి ఇది ఎక్కడైంది సార్? ఇది నా మామ పేరు మీద నా భర్తకు వచ్చి, నా భర్త పేరు మీద నాకు వచ్చింది. నాకు రైతు బంధు పడుతుంది. ఎంఆర్ఓస్ ఇప్పుడు సర్వే అయింది, సర్వే సంతకం పెట్టింది, మండల సర్వే సంతకం పెట్టింది, తహసీల్దార్ సంతకం, అందరు సంతకాలు పెట్టిండ్రు. మరి నా పట్ట పాస్బుక్ మరి క్యాన్సల్ చేయమంటే నేనేం చెప్తా అంటాను. మరి క్యాన్సల్ చేయను సారు. ఈ సిఐఏ క్యాన్సల్ చేయని ఎత్తనే వెళ్ళిపోతా. ఆయన క్యాన్సల్ చేయను. వాళ్ళకంతా సపోర్ట్ ఇస్తాడు, మరి మమ్మల్ని ఇంత బాధ పెడతాడు. ఈ సిఐ తోటి ఈ రెవెన్యూలతోటి నాకు నా భర్తకు నా భర్తకు ఏమైనా ఈ సిఐను ఈ రెవెన్యూ వాళ్ళు ఇద్దరే బాధ్యతలు. ఇది 74 సర్వే నెంబర్. ఈ భూమి తరతరాలు వస్తుంది. నా భూమి నాకు కావాలి. సిఐ పేరు మన జిల్లా కలెక్టర్ అది లాస్ట్ చెప్తావు. సిఐ పేరు చెప్పండి. సిఐ పేరు అదే పోలీస్ స్టేషన్ పేరు అసంపత్తి పోలీస్ స్టేషన్. లాస్ట్ రిలీఫ్ అయింది. మనం చెప్పలేదు. కలెక్టర్ పోలీసు ఉన్నతాధికారులు న్యాయం చేయాలని కోరుతున్నాను. నాకు నా భూమి నాకు రావాలి. నా పట్టా పాస్బుక్ ప్రకారంగా నా భూమి నాకు మీరు ఇప్పియండి. జిల్లా కలెక్టర్కు
సిపికి ఎస్పీకి మన రెవెన్యూ వాళ్ళకు అందరికీ నేను కోరుకుంటాను. లేకుంటే నా భూమిలోని మందు డబ్బా తీసుకొని నేను నా భర్త చచ్చిపోతాను. వీళ్ళందరి కారణము సిఐ, అసంపత్తి పోలీస్ స్టేషన్ సిఐ. నన్ను ఎట్లా బెదిరిస్తానంటే నా ఇంటికి 6 గంటలకు పోలీసులు పంపించిండు. వాళ్ళకు సర్వం వాళ్ళ ఒక్క సైడే మాట్లాడుతాండు. మరి వాళ్ళ దాంట్లో నీళ్ళు పెట్టినామని చెప్పి నా దాంట్లో నీళ్ళు పెట్టినా కాబట్టి, నా పాస్బుక్ ఉన్న కాబట్టి నేను వచ్చినా. మరి వచ్చినప్పుడు మరి వాళ్ళ దాంట్లో నువ్వెందుకు నీళ్ళు పెట్టినావు అంటలేడు, వాళ్ళ అద్దులు ఎందుకు వాళ్ళ కొట్టినావు అంటలేడు, వాళ్ళ సీసీ కెమెరా ఎందుకు వాళ్ళ కొట్టినాడు, 3 సీసీ కెమెరాలు వాళ్ళ కొట్టిళ్ళు. మరి ఇది ఎక్కడ న్యాయం చెప్పు? ఇది వరకు ఈ భూమి సమస్యల మీద ఇది అనంత సాగర్ లో ఒక రెడ్డి చచ్చిపోయి 3 రోజులు శవమై అక్కడ రోడ్డు మీద ఉన్నాడు. ఈ అసంపత్తి పోలీస్ స్టేషన్ లో తెలియదా? మమ్మల్ని ఎందుకు ఇట్లా కష్టపెట్టుకుంటారు? మీరు రిటైర్మెంట్ అయ్యి మేము మమ్మల్ని అంగోలు ఇస్తాలి. వీళ్ళందరూ కలిసి మమ్మల్ని దయచేసి కలెక్టర్ గారు, సిఐ గారు అందరు కలిసి నాకు జిల్లా కలెక్టరు, సిపి నాకు అందరు న్యాయం చేయాలి. నా పేరు వైద్యుల స్వరూపం, నా భర్త పేరు సంబరెడ్డి.